తయారు చేయడమే తన జీవిత ఆశయమని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం బోయినపల్లిలోని ఆయన నివాసం వద్ద మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు టింకు గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక పక్క ప్రజాసేవ, మరొక పక్క నుండి మంచి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నానని, తనంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే లేడని అనుకుంటున్నానని అన్నాడు. గత 49 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి కోసం అనేక విద్యా సంస్థలు నెలకొల్పానని అన్నారు. ఎంతమంది ఉన్నత విద్యావంతులను ఈ సమాజానికి అందించినందుకు ఈ ప్రయాణంలో తనకు తోడున్న సతీమణి కల్పనారెడ్డితోనే సాధ్యమైందని అన్నారు. కదిలిండు అగ్గి పిడుగులా భగమండేటి ఆ బాలుడిలా మెరుపై మెరిసిన్నురా మెర్సల్లోనా గులాబీ చెందయ్యి గుండెల్లోనా ఉద్యమాల సూర్యుడు పోరాట తీరుడు ఉద్యమాల సూర్యుడు పోరాట తీరుడు జనం బిడ్డగా ఎదిగిన జననేతాలన్నరా మల్లన్న అరవే మల్లన్న ఏ చామకూర మల్లన్న నీకు దండాలే మిచ్చల్లో మా నేతగా నువ్వే ఉండాలే మా చామకూర మల్లన్న నీవే గండా అభివృద్ధిలో ఎగురుతుంది గులాబీ జెండా. నా 49వ ఇయర్ పెళ్లి రోజు అందరికి కూడా, భగవంతునికి కూడా, మా తెలంగాణ అన్నా చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ఏది ఏమైనా నా జన్మ ధన్యమైపోయింది. 49 ఏళ్ల కింద నా మ్యారేజ్ అయింది తాడ్బంద్ హనుమాన్ టెంపుల్లో. ఈరోజు కూడా ఆ బజరంగ్ బలిని దర్శనం చేసుకున్నా. ఇప్పుడు నా జీవితం ఎంత ధన్యమైందంటే, ఒక పక్క ప్రజాసేవ, ఒక పక్క మంచి మంచి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేస్తున్నా. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడనుకుంటా. ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇచ్చిండు నాకు. మంచి పిల్లలను, కొడుకులను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను అంతా ఇచ్చిండు. మంచిగా మా సతీమణి భార్యమని కూడా మంచిగా బంగారం చుట్టూ సతీమణిని ఇచ్చున్నాడు. భగవంతుడికి నాకు మంచి కాలేజీలు ఇచ్చిండు, విద్యా సంస్థలు ఇచ్చిండు, స్కూళ్ళు ఇచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు, మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. మంచిగా ప్రజాసేవ చేయమని ఎంపీగా కూడా చేసిండు, మినిస్టర్ కూడా చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా. నా మిగిలిన జీవితం అంతా కూడా ప్రజాసేవకే అంకితం. తర్వాత ప్రజాసేవ, మంచి మంచి ప్రపంచం తగ్గట్టుగా స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను చేసే బాధ్యత నాదే. అదే మాదిరిగా వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తా. ప్రతిదీ కూడా నా మిగతా జీవితంలో డాక్టర్లను, ఇంజనీర్లను, మంచి విద్యార్థులను, ప్రజాసేవ, ఈ మూడే నాకు బాకీ ఉన్నాయి. ఇంకా జీవితం ఉన్నంతసేపు దేవుడు నాకు ఏమి బాకీ లేడు, దేవునికే నేను బాకీ ఉన్నా. కాబట్టి అన్ని ఇచ్చిండు. కాబట్టి ఇదంతా కూడా సేవ చేసుకొని ఆ దేవుని రుణం తీర్చుకుంటాను. సపోర్ట్ ఉంటే పట్టుకనే కదా ఇంత గొప్పనైనా, ఇంత పెద్దోన్నైనా, ఇన్ని సంస్థలు నడిపిస్తున్నా, ఇంత ప్రజాసేవ చేస్తున్నా. ఆమె సపోర్ట్ లేదు, నేను ఇంత గొప్పని కాలేవు. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటానంటారు చూడు, ఆమెనే ఈ ఉమెన్.